కర్ణ విద్యా విధుల్లో ముందు చెప్పే అంశం ఏంటంటే, వ్యక్తిగతంగా తనని తాను ఆనందపరుచుకోవడానికి ఏ రకమైన పదార్థాలను ఉపయోగించొచ్చు. ఒక స్త్రీ తప్ప. స్త్రీ జోలికి వెళ్ళినటువంటి వాడు కర్ణ విద్యా సంప్రదాయంలో బలహీనపడిపోతాడు. అందుచేతను మనకన్నీ సంపదలు దగ్గరున్నాయి, అన్ని భోగాలు ఉన్నాయి. ఏదైతే లోటుగా ఉందో దాని గురించే మనిషి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సందర్భంలోనే స్త్రీ గురించి ఆలోచన పెరుగుతుంది. తద్వారా ఇదేం చేస్తుంది విద్య? ఏదైతే వీడు కావాలనుకుంటాడో దాన్ని ఖచ్చితంగా అందించే లక్షణాన్ని కలిగి ఉంటుంది. అందున ఏ రోజున వీడి దగ్గర నుంచి పారిపోదామని చూస్తుంది. వీడి దగ్గర ఉండి ఉద్ధరించబడదాం, అంటే వాడేదో పెట్టింది మనం స్వీకరిద్దాం, ఇలాంటి ఆలోచనలు ఉండవు. వీడెప్పుడు తప్పు చేస్తే ఎప్పుడు వాడి దగ్గర నుంచి మనం బయటికెళ్ళిపోదాం అనే ఆలోచనలోనే ఉంటుంది. అందుచేతను వాళ్ళలో తప్పుడు ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దాంట్లోనే చాలామంది దొరికిపోతారు. 100లో 100 మంది ఈ ఒక్క విషయంలో దొరికిపోయిన వాళ్ళే. అలాగే కర్ణ విద్యా సంప్రదాయంలో చాలామంది పాడైపోయారు. ఎవరైతే సన్యసించి ఇక స్త్రీలకు సంబంధించినటువంటి ఏ లోలత్వం లేకుండా పూర్తిగా దాన్ని అనుసరిస్తూ ఉన్నవాళ్ళున్నారో ఈ రోజుకి బాగానే ఉన్నారు.